నమస్తే స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వం. ముందుగా హెడ్లైన్ చూద్దాం. యానాం సమాచార శాఖ ఆధ్వర్యంలో ఘనంగా లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించిన పరిపాలనాధికారి అంకిత్ కుమార్. యానాం నల్లం రెసిడెన్షియల్ కాన్సెప్ట్ హై స్కూల్లో అంబరానంటిన సంక్రాంతి సంబరాలు. యానాం నియోజకవర్గంలో గత 5 రోజులుగా నిర్వహించిన 24వ ఫల పుష్ప ప్రదర్శన శనివారం రాత్రితో ముగియడంతో ఆదివారం ఉదయం నుంచి మొక్కులు విక్రయ కార్యక్రమాన్ని యానాం వ్యవసాయ శాఖ నిర్వహించారు. గతం మాదిరి కాకుండా యానాం పరిపాలనాధికారి అంకిత్ కుమార్ ఆదేశాల మేరకు ఎస్పీ వరదరాజన్ నేతృత్వంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. యానాం పసరు ప్రాంతాలకు చెందిన పూల ప్రేమికులు తమకు కావలసిన పూల మొక్కలను కొనుగోలు చేసి తీసుకెళ్లారు. ఆదివారం సాయంత్రంతో ఫలపుష్ప ప్రదర్శన కార్యక్రమం పూర్తిగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ చిక్కల జోగిరాజు ఖాన్ తదితరులు పర్యవేక్షించారు. స్థానిక యార్ర గార్డెన్స్లో గల నల్లం రెసిడెన్షియల్ కాన్సెప్ట్ హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ కార్యక్రమానికి నల్లం విద్యా సంస్థల చైర్మన్ నల్లం నాగబాబు, వైస్ చైర్మన్ నల్లం ప్రవీణ, డైరెక్టర్ ఆకుల నాగలక్ష్మి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నపిల్లలకు భోగిపళ్ళు, గోదాదేవి కళ్యాణం, హరిదాసులు మరియు గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా అలంకరణలతో సంక్రాంతి ఉత్సవాలు అంబరంగా జరుపబడ్డాయి. అంతేకాకుండా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పిల్లలు ఎంతగానో అలరించారు. సంక్రాంతి సంబరంలో మరొక విశిష్ట ఉత్సవంగా పిల్లలకు రంగవల్లులు పోటీ నిర్వహించడం జరిగింది. మగ పిల్లలకు గాలిపటం ఎగురవేసే పోటీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు చైర్మన్, వైస్ చైర్మన్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. భోగి మంటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో పిల్లలతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Before you start rounding, you just join your hands together. Pray to the fireworks. Hey, move, move. Start the band together. All of you.
Yana doldir. Water kan ini ya hat men na lang. కేంద్రపాలిత ప్రాంతం యానాంలో లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతిని సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఫెర్రీ రోడ్లో ఉన్న ఆయన విగ్రహానికి పరిపాలనాధికారి అంకిత్ కుమార్, ఎస్పీ వరదరాజన్, సమాచార శాఖ అధికారి కొల్లు ప్రసాద్, ఏఎస్ఐ కడలి మాధవ్, ఇతర అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. తాళరేవు మండలం పరిధిలోని పిల్లంక శ్రీమతి సావిత్రి రామరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2007-2008 పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా పిల్లంక గ్రామంలో చదువుకున్న పాఠశాల వద్ద ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి విద్య నేర్పిన గురువులను అపూర్వ రీతిలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా వేదికపై గురువుల్ని ఘనంగా సత్కరించి పాదపూజలు నిర్వహించి గురువులకు కృతజ్ఞతలు తెలియజేశారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన సుమారు 50 మంది పూర్వపు విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని పూర్వపు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆటపాటలతో సరదాగా గడుపుతూ సందడి చేశారు. అదేవిధంగా పూర్వపు విద్యార్థులు గురువులతో ఉన్న తమ అనుబంధాన్ని సభా వేదికపై పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో 2007-2008 10వ తరగతి బ్యాచ్ పూర్వపు విద్యార్థులు, పూర్వపు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పెట్టి ఒక్కో మూట గోదావరి గట్టి తీసుకెళ్తాడు. అతనికి సడన్గా తన మనవడు చెప్పిన మాట గుర్తొస్తుంది. మనవడు ఏం చెప్పాడు? చేసేవా అన్నాడు. చదివానమ్మా అన్న. అయితే నేను కూడా చదివేస్తానన్నాడు.
మామూలుగా అతను అన్నట్టు నేను రాశానమాట. ఎప్పుడైతే మనవడు ఆ పాత్ర యొక్క మనవడు పుస్తకాలన్నీ చదువుతానని అన్నాడో, మళ్ళీ గోదావరి గట్టుకు వెళ్ళి వాటినన్నింటినీ ఇంటి మీద మీకు మీ పిల్లలకి ఒక అభిరుచిని మీరు ఏర్పరచుకోవాలి. తెలుగు భాష పట్ల, తెలుగు భాష నేర్చుకోవడం పట్ల, తెలుగుని మాతృభాషలో మీకు వాళ్ళకి చదువు పట్ల, ఇవన్నిటికీ పట్ల మీరు మీ ప్రోత్సాహం. ఇది సంస్కృతంలో అవధానం చేసిందండి. అది 5 భాషలు మాట్లాడుతుంది ఆ పిల్ల, 7వ తరగతి చదువుతుంది. ఇంకో భాష కూడా మాట్లాడుతుంది, కన్నడం అక్కడ బెంగళూరులో ఉంటుంది కనుక. ప్లస్ తెలుగులో అవధానాలు ఉన్నాయి, అష్టావధానాలు మాట్లాడుకున్నాం. ఒకసారి అలా ఉండండి. సార్ యాక్చువల్లీ సార్ మీరేమో ఢిల్లీకి రమ్మనివ్వరు సార్, నేనేమో వచ్చేవాడు కాదు. అన్న వచ్చి ఒకసారి అలా అన్న ఒకసారి వెళ్తుండ, ఒకసారి మీరు కూడా ఒకసారి వెళ్తారు. ఫోన్ కదా ఒకసారి కెమెరా చూడ ఒకసారి. మీరు చూడండి ఒకసారి. అన్న ఇంక ఇటువైపు అన్న ఒకసారి వెళ్తుండ, ఒకసారి కిందకు వచ్చేస్తే కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం. ఒకసారి పక్క నుంచి నవ్వు ఒకసారి తల్లిలా చూడకు. ఏమండి కెమెరా చూడండి ఒకసారి. వేసిన తర్వాత చూడండి కెమెరా ఒకసారి. ఒకసారి ఆగండి, ఒకసారి చూడండి. ఏమండి ఒకసారి కెమెరా చూడండి. ఒకసారి అందరూ చూడండి ఇలాగా. ఒక్కసారిగా వాళ్ళంతా వ్యవహారం చేస్తారు. ఇదవుతుంది కదా. ఈరోజు ఇలాగా ఈ రకంగా మీతో కలిసి కొత్తగా మిమ్మల్ని అందరినీ మళ్ళీ చూడడం, ఇప్పుడు నాకైతే కనుక ఈ 10 ఏళ్ళలోనే ఏదో అంజలిదేవి తప్ప నాకు ఎవరో తెలియట్లేదు. తను ఎందుకు తెలిసిందంటే ఏళ తను మెరిట్గా రావడం అనే దాని మీద మనకు బుర్రలో మనిషి అంజలి ఇలాగా వచ్చింది కదా అంటే. ఇంకా ఏంటంటే బాగా చదువుకుంటేనే, చదువే మన సంపద. అమ్మ తర్వాత చదువే. మనం చదవడానికి ఇంచుమించు మా రోజుల్లో కంటే ఇప్పుడు ప్రతి అమ్మ, ప్రతి మమ్మీ పోనీ చదువుకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఆ ప్రిఫరెన్స్లో మీరు ఈ జాగ్రత్తగా చేసుకుని ఇందాక మన పెద్దలు చెప్పినట్టు చేస్తే మీ పిల్లలు వృద్ధులకు వస్తారు. మిమ్మల్ని తల్లిదండ్రులుగా మీకు గౌరవాన్ని తెచ్చిపెడతారు. ఒకసారి మా అబ్బాయి చెప్పాడు ఇలా అని చెప్పి అప్పుడు చేసాను. అంటే ఏంటి, సెల్ ఫోన్ మనకన్నా వాళ్ళ జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలకి సెల్ ఫోన్ దూరంగా ఉంచి అందరినీ కూడా సంస్కారవంతంగా పెంచుతారని ఆశిస్తూ కలిగిస్తారు. ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇక్కడ చదువుకునే వాళ్ళందరూ బట్టలపాలక నుంచి, మసపల్లి నుంచి వచ్చిన పిల్లలు ఎక్కువ ఉన్నారు.
ఏమో ఫీడింగ్ అంతా అప్పుడు పిల్లంక లోకల్లో ఉండేవారు కాదు, అందరూ అక్కడి నుంచి వచ్చేవారు. గోవలంక, గోపులంక, మసపిల్లి, బట్లపాలిక బ్యాచ్. నాకు ఇది ఫస్ట్ పుట్టింగ్, అందువల్ల ఈ పిల్లంక అనేది మాకు ఎప్పుడు కూడా స్పెషల్గా ఉంటుంది. ఎందుకంటే మా హేమహేమిలతోటి స్వామి గారు, దేవదాన్ రాజు గారు, జయప్రకాష్ గారు ఇలాంటి పెద్ద టీచర్లతో, లక్ష్మణ శాస్త్రి గారు లాంటి వాళ్ళతో చెప్పేటప్పుడు వాళ్ళ నుంచి క్రమశిక్షణ, పాఠాలు ఎలా చెప్పాలి, పిల్లలతో ఎలా మెసగాలి, ఇవన్నీ కూడా మేము నేర్చుకున్నాం. మీతో పాటు మీకు కూడా 10th క్లాస్ సర్టిఫికెట్ ఉంటే ఎంత ఉపయోగం అన్నది దాని తర్వాత తెలుస్తుందని చెప్పేసి నేను చాలా వేషాలు వేసాను కోలంక హై స్కూల్లో. మీ అందరికీ తెలుసు ఆ విషయాలన్నీ కూడా. ఏమా అది మీ ఉపయోగకరం, అది ఉపయోగపడుతుంది గ్యారెంటీ. కొంత చాలా వరకు స్ట్రైక్ అయింది. ఫస్ట్ అవర్ కూడా కొంత ఐడెంటిఫై చేయలేకపోయాం. ముఖ్యంగా నేను ఆ దొరుకుతుంది కదా, ఆ అమ్మాయిని నేను చూసి వెంటనే అలాగే మన స్టూడెంటా, ఎవరు ఇక్కడికి వచ్చింది అని అనుకున్నాను. అంటే ఆ అమ్మాయి గురించి ఎందుకు చెప్తానంటే, మేము ఇక్కడ అద్దెకు ఉండేటప్పుడు మాతో చాలా దగ్గరగా ఉండేది. అమ్మాయి పక్కింట్లోనే ఉండేవారు, వాళ్ళ అమ్మగారు గట్టా. మాకు చాలా పనుల్లో సహకారంగా ఉండేది. నేను ఇలాగ కాళ్ళ దుర్గా అని చెప్పగానే ఈఎంఐయా ఇలాగే అసలు ఐడెంటిఫై చేయలేకపోయినట్టే అనుకున్నాను. సరే ఏదేమైనా మీరందరూ కూడా చాలామంది జయలలిత, పితాని జయలలిత అంటే వెంకటరావు, పితాని అని చెప్పగానే అప్పుడు వెంకటరావు గారి చెల్లెలు అప్పుడు ఐడియా వచ్చింది. అలా లంక సత్య చెల్లెమ్మ సత్య చెల్లెలు ఇలా కొంతమంది మీ పేర్లు, ఊర్లు చెప్పిన తర్వాత మీరందరూ కాసేపటికి స్ట్రైక్ అవుతున్నారు. మర్చిపోలేం, ఎందుకంటే ప్రస్తుత వాతావరణం ఆల్రెడీ ప్రకాష్ గారు చెప్పారు, విద్యార్థుల పరిస్థితి ఏ రకంగా ఉందో. నేను ప్రస్తుతం తాళరేవు హై స్కూల్లో పనిచేస్తున్నాను. పనిచేసేటప్పుడు పిల్లల్ని తీసుకొని ఉండేది యానంలో ఉంటున్నాం. ఉండేటప్పుడు పిల్లవాడు ముందో వెనక ఎవడో ఎక్కుతుంటారు, ఎవరొకరు తీసుకొని బయటకు వస్తుంటాం. కాబట్టి పిల్లలు ఎవరో ఒకరు కనిపిస్తూ ఉంటారు, మిస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వెంటనే ఏమడుగుతుంటారంటే, డాడీ ఈ స్టూడెంట్ పిల్లంక స్టూడెంటా, ఇంజనీరింగ్ స్టూడెంటా? నేను చేసేది ఎక్కడ? తాళరేవు. వాళ్ళు ఎప్పుడు తాళరేవు స్టూడెంట్ అని ఏ రోజు వాళ్ళు అడగలేదు, నేను చెప్పలేదు. అంటే పరిస్థితి ఒకసారి ఆలోచించాను. అంటే ఆ సంస్కృతి పోయింది. పిల్లంక ఇక్కడ పాప ఒకసారి నింజరు చేస్తూ సాధారణంగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మనం బాగా చూస్తుంటాం కదా. అమ్మాయి హైదరాబాద్ సార్. యాక్చువల్లీ 10th క్లాస్ నాకు తెలిసి మ్యాక్సిమం అందరికీ ఏదో ఒక మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి 10th క్లాస్ అనేటప్పటికి. ఫ్రెండ్స్ తోటి, సార్లతోటి, వీళ్ళందరితోటి. నాకు కూడా అలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలానే ఉన్నాయి. ఫ్రెండ్స్ మ్యాక్సిమం ప్రజెంట్ 10th క్లాస్ చదివాను, తర్వాత ఇంటర్మీడియట్ చేశాను, బీటెక్ కూడా చేశాను. బట్ నాకున్న ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు చెప్పాలంటే ఓన్లీ 10th క్లాస్ వాళ్ళే నాకు ఇంకా గుర్తున్నారు. మ్యాక్సిమం 10th క్లాస్ వాళ్ళతో ఇప్పటికీ నేను టచ్లో ఉంటాను. సూర్య కానీ, మణికంఠ కానీ, వీళ్ళందరూ. బట్ బీటెక్, ఇంటర్మీడియట్ వీటిలో నాకు అంత ఎక్స్పీరియన్సెస్ కానీ మంచి వీటిని నేను సంపాదించుకోలేకపోయినా యాక్చువల్గా చెప్పాలంటే. మెయిన్ ఏంటంటే సార్, 10th క్లాస్లో సార్లతో ఉన్న ఎక్స్పీరియన్స్, నాకున్న ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడానికే జస్ట్ నేను చెప్దాం అనుకున్నా. ఫస్ట్ యాక్చువల్గా నేను మస్కిబిల్లో 7th వరకు చదివాను సార్. 7th చదివి అక్కడ మాకు అక్కడి నుంచి 8th క్లాస్ పిల్లకి జాయిన్ అయ్యాను. నార్మల్గా లెసన్ నేను ఏంటంటే లక్ష్మణ శాస్త్రి గారి గురించి చెప్దాం అనుకున్నా. ఫస్ట్ తెలుగు. చిన్నప్పటి నుంచి కొంచెం భయస్తురాలిని, అందుకని ఎక్కువ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు సతీష్ మాట్లాడిన తర్వాత చాలా చాలా బాగా మాట్లాడాడు అనిపించింది. ఇందాక మేము ఆల్రెడీ మీకోసం స్క్రిప్ట్స్ గట్రా రెడీ చేసుకుని కూర్చున్నాం సార్. కానీ తను మాట్లాడమంటే స్క్రిప్ట్స్ గట్రా ఎందుకు డైరెక్ట్గా మాట్లాడిస్తాను అన్నాడు. ఇప్పుడు ఎందుకు అర్థమైంది, ఇంతలా అన్ని మెమరీస్ పెట్టుకుని అన్నీ ఆల్మోస్ట్ చెప్పేశాడు. కాబట్టి మేము చెప్పడానికి ఇంకేం మిగలేదు. బట్ నా సైడ్ నుంచి నేను చెప్పాల్సింది చాలా ఉంది. బట్ నిజంగా నాకు పబ్లిక్ స్పీకింగ్ అంత మాట్లాడలేను సార్. కానీ నాకు మీరందరూ అంటే చాలా ప్రేమ, గౌరవం కూడా. మీ వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను. చెప్పాలంటే మా తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి చాలామంది టీచర్స్ వచ్చి చెప్పడం వల్లే వాళ్ళు నన్ను చదువుకొని ఇచ్చారు. 3 ఆడపిల్లలు ఉన్నారు అంటే ఎవరైనా ఫస్ట్ పెళ్లి చేసేయడానికే రెడీగా ఉంటారు. కానీ టీచర్స్ వచ్చి లేదు మీ అమ్మాయి బాగా చదువుతుంది, చదివించండి అని అందరూ వచ్చి చెప్పడం వల్లే నేను ఇక్కడ ఇప్పుడు వేరే రాష్ట్రానికి వెళ్ళాను, వేరే దేశానికి వెళ్ళాను. ఇవన్నీ కూడా
టైం అయిపోతుంది కదా అందుకని మాట్లాడకూడదు అనుకున్నాను. ముందు సార్లందరికీ చాలా చాలా కృతజ్ఞతలు అండి. పిలవగానే వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మా ఫ్రెండ్స్ కూడా చెప్పగానే వచ్చి రాలేదు, చెప్తూ ఉండగా వచ్చారు, కానీ వచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ. ఫస్ట్ తెలుగు సార్ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ నేను 5 నిమిషాల్లో చేస్తాను. ఏం కంగారు పడద్దు. ఆ క్లాస్ నట్టుంది అందరికీ. ఎంత బాగా మాట్లాడలేను సతీష్, నువ్వు నిజంగా చాలా బాగా మాట్లాడు. చాలా ఇష్టం. ఈ గ్రౌండ్ అంటే ఇంకా చాలా ఇష్టం. ఎందుకంటే ఈ గ్రౌండ్లో చాలా మంది గేమ్స్ అన్నకు వచ్చారు. పీటీ సార్ వల్ల చాలా మంది మా సైడ్ నుంచి వచ్చిన దాంట్లో ప్రతి ఒక్క బ్యాచ్లో ఒక మిలిటరీ కూడా ఉన్నాడు. లాస్ట్ 2 బ్యాచ్ కంటే ముందు దాకా కూడా ఉన్నారు. నాకు పీటీ సార్ అంటే చాలా ఇష్టం. అలాగే రంగవరం సార్ అంటే ఇంకా పిచ్చి. లెక్కల మాస్టర్ మన సారు నిన్న అశోక్ అని పిలిచేవారు. చాలాసార్లు కొట్టారు కూడా. నాకు లెక్కల్లో ఎక్కువ మార్క్స్ 81 వచ్చాయి 10th బాగా ఎక్కువ. తర్వాత ఇంగ్లీష్ వచ్చాయి. ఇకపోతే నాకు తెలిసి డ్రిల్ మాస్టర్ యూనిఫామ్ మంచి యూనిఫామ్ వేసుకురాకపోతే తిరిగి పంపేసేవారు చిన్నప్పుడు అని చెప్పేసి నేను ప్రతిరోజు మార్చిపోయిన యూనిఫామ్ వేసుకొచ్చేవాడు. మళ్ళీ ఇంటికెళ్ళి మార్చుకుని వద్దాం, టైం అయిపోద్ది కదా, క్లాస్ అయిపోద్ది కదా. అలాగే హిందీ మాస్టర్ సెకండ్ పీరియడ్ వచ్చేవారు. ఫస్ట్ తాళ్లరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం శ్రీ రవి జూనియర్ కళాశాల సమీపంలో కొబ్బరి తోటలో లయన్స్ క్లబ్ కాకినాడ, పుష్కర్, యానాం లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ పి సుభాష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు కుటుంబ సమేతంగా సాంప్రదాయ దుస్తులు ధరించి సంక్రాంతి సంబరాలను వైభవంగా జరుపుకున్నారు. ఉదయం భోగి మంటలతో సంక్రాంతి సంబరాలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ముగ్గుల పోటీలు నిర్వహించి ఆటపాటలతో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. అలాగే వివిధ పోటీలలో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. వాళ్ళకు మాత్రమే ఆ లక్కీ కాపీ ఇవ్వడం జరుగుతుంది. శాస్త్రి గారు, దత్తు గారు, ప్లీజ్ మీరందరూ ఎంఎస్ఎంఈ గారు చిలిపిగా చిందాడవే కిన్నెరసాని వెలికిల మరి కనులకు విందియవే ఆందాని. ఓకే ఓకే చప్పట్లు. చాలా అద్భుతంగా పాడారు. మేడం గారితో కరావోకేలు కూడా తర్వాత మధ్యాహ్నం. కానీ ఒక చిన్న అమ్మ సున్నుండలు కూడా పెట్టారు. ఒకసారి మ్యూజిక్ ఆపండి, తగ్గించండి. చేతిలో ఉన్నాయి కదా, మీరు అందరూ స్లిప్స్ పట్టుకుని నిలబడండి. స్లిప్స్ పట్టుకున్న వాళ్ళందరూ అమ్మ మీరు కిందకి వెళ్ళిపోవాలి. పట్టుకోండి ముందున్న గంట వచ్చేసి మన 316B తరఫున చేస్తున్న కార్యక్రమానికి విచ్చేసిన మన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగత సుమాన్ని తెలుపుకుంటూ, ఈ రోజున ఇంత చక్కగా జరుపుకుంటామంటే ముఖ్య కారకులు మన ఫస్ట్ విడిజీ చిట్టిరి శ్రీనివాస్ గారు, సెకండ్ విడిజీ ఓమేష్ గారు. వీరిని మనం ముందుగా అభినందించాలి. మరి గత 3 yearsగా అనుకున్నప్పటికీ కూడా ఈ సంవత్సరం ఇంత చక్కగా రూపుదిద్దుకొని ఇంత బాగా చేస్తున్న వీరిని ప్రత్యేకంగా 316B తరఫున అభినందిస్తూ, ముందుగా సెకండ్ విడిజీ గారైన ఉమామేశ్వర గారిని స్టేజ్ మీద రావాల్సిన కోరుతుంది. మన ఐడి ఇంటర్నేషనల్ డైరెక్టర్ సుభాష్ బాబు గారు, తర్వాత నేను సుభాష్ బాబు గారు, ప్లీజ్ కమ్ టు ది డాన్స్.
అదేవిధంగా మా ఏరియా లీడర్ గారైన ఉపేంద్ర గారిని కూడా స్టేజ్, మా మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ మేకా సురేష్ గారిని కూడా పైకి రావాల్సి కోరుతున్నాం. వీరిని ముందుగా అభినందించిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వస్తూ ఇక్కడ రావటం మరి మాకు నిర్వాహకులు ముందుగా తెలియపరిచారు, మీరు సాంప్రదాయ దుస్తుల్లో రండి అని చెప్పి. కుమార్ గారు వారిని మీరే సత్కరించాలి. సీఎం ఏరియా హంగర్ సర్వీస్ వీక్ లో భాగంగా రేషన్ కిట్ అందజేయడం జరుగుతుందండి. ఈ రోజు చేయడం జరిగిందండి. ప్రకారం కూడా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసినటువంటి తాళరేవు క్లబ్ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామంలో వేంచేసి ఉన్న పెద్ద రామాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న ఇంద్రగంటి సుందర రామయ్య శర్మపై దాడి చేసిన అదే గ్రామానికి చెందిన కొండమూరి శివపై చర్యలు తీసుకోవాలని తాళ్లరేవు మండలం బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కోరంకి ఎస్ఐ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాయకులు వేలూరి కాశీబాబు, మర్లఫాని శర్మలు మాట్లాడుతూ ఒక ఆలయంలో దైవారాయణ చేసుకునే బ్రాహ్మణుణ్ణి కొడవలితో దాడి చేసి గాయపరిచి ఆయనపై హత్యాయత్నం చేసిన శివపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే సార్, మీరు చేసిన దాన్ని కృతజ్ఞతలు తెలుపుతూనే ఆ నిందితుడికి కూడా మీరు ఫాలో అప్ చేస్తూ కఠిన శిక్ష పడేలా చూడటమే కాకుండా బాధితుడికి కూడా సరైన న్యాయం జరిగేది. అవును సార్, అలాగే అతనికి శిక్ష పడేటట్టుగా మీరు చేయడం, అలాగే బాధితుడికి కూడా కాస్త న్యాయం జరిగేటట్టుగా మీ వంతు సహకారం మీరు అందించాలని చెప్పి మా అందరం కూడా అయ్యా రండి గురుగారు అన్ని అర్చకునకు న్యాయం జరగాలి, నిందితుడికి కఠిన శిక్ష జరిగేటట్టుగా మీ సహకారం అందించాలి. అయ్యా ధన్యవాదాలు. అవును సార్, తమరు ఎక్కడున్నా సరే దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు, చూశాను అదంతా కూడా. శాశ్వత ఉద్యోగాల సమ్మెకు మద్దతు కోరుతూ యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్కు లేఖ ఇవ్వడం జరిగింది. యానం పాండిచ్చేరి వ్యాప్తంగా FTCL-ఆర్లు వాచర్ పేమెంట్లతో పనిచేస్తున్న ఉద్యోగాలను సీఎం రంగస్వామి చిన్నచూపు చూస్తున్నారని, వాళ్ళ నియోజకవర్గంలో చిన్న ఉన్న వాళ్ళందరికీ పర్మిట్ చేయించుకొని స్టేట్ వైజ్గా 3500 మందికి చేయాల్సి ఉండి కూడా చేయకుండా
వ్యాపారం చేస్తున్న సీఎం ఈ తీరును మార్చుకోవాలని సమ్మెకు సిద్ధమవుతున్న ఉద్యోగాలకి మద్దతుగా యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాన్ని దినేష్ని కోరడం జరిగింది. దీనికి దినేష్ స్పందిస్తూ వాళ్ళ సమ్మెకి ముందుండి నడిపిస్తానని తెలియజేశారు. ప్లస్ అవుతుంది ఓన్లీ ప్లస్ అయినా మన వాళ్ళందరూ సెటిల్ అవుతారు, అదే కావాలి కదా. ప్లస్ 20,000 చేసి ఒక డైలీ రేట్ వదిలేసారనుకో నెక్స్ట్ ప్రభుత్వం మీరు పర్మనెంట్ చేద్దరు కానీ అధికారులు ఆర్థిక సిద్ధంగా ఉన్నారండి. డబ్బులు ఏమవుతున్నారు దానికి ముందుగా ఒక గంట ముందు చెప్పాడు. నేను చెప్తే డెఫినెట్గా చేసిన ఆయన కోరిక నేను 100% సపోర్ట్ పొందలేదు. నిజంగా ఒకవేళ అరెస్ట్ చేస్తానంటే ఫస్ట్ నన్ను అరెస్ట్ చేయమంటారు. నేను ఆ విషయంలో అసలు వెనకడికి వేసిందే లేదు. నన్ను తీసుకెళ్ళిన తర్వాత పెద్ద బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానం సమాచార శాఖ ఆధ్వర్యంలో ఘనంగా లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించిన పరిపాలనాధికారి అంకిత్ కుమార్. యానం నల్లం రెసిడెన్షియల్ కాన్సెప్ట్ హై స్కూల్లో అంబరానంటిన సంక్రాంతి సంబరాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.